పెళ్ళై 2 పిల్లల సంతానం తర్వాత శ్రీదేవి మళ్లీ బాలీవుడ్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ రెండో సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె దృష్టంతా త్వరలో విడుదల కానున్న మామ్ సినిమాపైనే. ఈ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలో పూర్వ వైభవాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు కూడా. నిర్మాత బోనీ కపూర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, దర్శకుడు రవి ఉద్యవార్ కలయికలో రూపొందుతున్న మామ్ చిత్రం జూలై 7న విడుదలకు సిద్ధమవుతున్నది. అయితే సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు భర్త బోనీ కపూర్తో దాదాపు 3 నెలలు మాట్లాడలేదని చెప్పుకొచ్చింది. 3 నెలలు మాట్లాడలేదు. మామ్ సినిమా ట్రైలర్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ 3 నెలల పాటు బోనీ కపూర్తో మాట్లాడలేదు అని, ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పాను, షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత గుడ్ నైట్ అంటూ విష్ చేసేదాన్ని. 3 నెలల పాటు మా మధ్య జరిగిన సంభాషణ అదే, అంతకంటే ఎక్కువగా ఏమీ మాట్లాడుకోలేదు అని చెప్పారు. మామ్ సినిమా జర్నీ ముగియడంతో మళ్ళీ మామూలుగా మారాం అని చెప్పుకొచ్చారట శ్రీదేవి గారు. దర్శకుడి మాటను జవదాటలేదు, నేను స్వతహాగా యాక్టర్ను. సినిమా ఒప్పుకుంటే పూర్తిగా దర్శకుడి మాటనే వింటాను. అలాగే రవి ఉద్యయార్ మాట జవదాటలేదు. ఆయన విజన్ కు అనుకూలంగా వ్యవహరించాను. మామ్ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు అని శ్రీదేవి అన్నారని సమాచారం. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.